Good morning. Welcome to 3060 Headlines చూద్దాం. అమ్మ మాట తప్ప చిన్నమ్మ ఊసే వద్దు. శశికళ మద్దతుదారులకు సీఎం పన్నీర్ హెచ్చరిక. రామ్మోహన్ వివేక్లపై ఐటీ ప్రశ్నల వర్షం. ఇవాళ ఈడీ అధికారుల ఇంట్రాగేషన్. క్యాబ్ డ్రైవర్ అకౌంట్లో అంత సొమ్మెక్కడిది. హైదరాబాద్ లో బయటపడ్డ వ్యవహారంపై ఐటీ ఆరా. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలపై నోట్ల రద్దు ప్రభావం. ఏటీఎంలు బ్యాంకుల వద్ద మరింత పెరిగిన రద్దీ. ఉత్తరాది ఈశాన్యంలో గడ్డకట్టే చలి. 0 డిగ్రీకి పడిపోయిన లంబసింగి. తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి చెల్లి శశికళ సీఎం పన్నీర్ సెల్వం మధ్య వైరం రోజు రోజుకు పెరుగుతోంది. శశికళపై తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం డైరెక్ట్ వార్ కు సిద్దమైనట్టు కనిపిస్తోంది. తన కేబినెట్ లోని మంత్రులకు పన్నీర్ షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇకపై అమ్మ అనే పదం తప్ప చిన్నమ్మ మరో పదాలు వాడొద్దని అల్టిమేటం ఇచ్చారు. అలా మాట్లాడేవారు కేబినెట్ నుంచి వెళ్లాలని హెచ్చరించారు. తనకు చెప్పి నిర్ణయం తీసుకుంటే మంచిదని, చెప్పకపోయినా మరీ మంచిదంటూ కేబినెట్ మంత్రులకు స్పష్టం చేశారు పన్నీర్ సెల్వం. ప్రజల కోసం పనిచేసి అమ్మ పేరు నిలబెడదామని మంత్రులకు హితవు పలికారు. మరోవైపు చిన్నమ్మ శశికళ పట్టాభిషేకానికి ఆమె మద్దతుదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 29న అన్నాజీఎంకే కార్యవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని వారు అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కార్యవర్గంలోని 280 మంది, సర్వసభ్య కార్యవర్గంలోని 2770 మంది సభ్యులంతా తప్పనిసరిగా దీనికి హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు శశికళను పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడంతో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈసారి పదవుల్లో చిన్నమ్మ అనుయాయులకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. తమిళనాట రాజకీయాలు ఓవైపు వేడెక్కుతుంటే మరోవైపు ఐటీ దాడులు, ఇంటరాగేషన్లు కొనసాగుతున్నాయి. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు, ఆయన కుమారుడు వివేక్లను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నగదు, బంగారం ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉందన్న కోణంలో 8:30 గంటలకు పైగానే వారిని ప్రశ్నించారు. రామ్మోహన్ దగ్గర కీలక పత్రాలు దొరికినట్టు సమాచారం. మరోవైపు ఐటీ నుంచి ఈడీకి విచారణ బదిలీ కావడంతో ఈ రోజు కూడా రామ్మోహన్, వివేక్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరో 2-3 రోజుల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది. 2 అంశాలు మినహా జీఎస్టీ, ఎస్టీటీ డ్రాఫ్ట్ కౌన్సిల్ ఆమోదం పొందాయని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో డ్యూయల్ కంట్రోల్, క్రాస్ ఎంపవర్మెంట్ అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ 2 అంశాలపై ఏకాభిప్రాయ సాధన కోసం జనవరి 3, 4 తేదీల్లో మరోసారి జీఎస్టీ భేటీ జరుగుతుందని వివరించారు జైట్లీ. సెంట్రల్ జీఎస్టీని పార్లమెంటు, స్టేట్ జీఎస్టీని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సిందే. అందరి మనసు పరిశుభ్రంగా మారితేనే దేశం పరిశుభ్రమవుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. దేశాన్ని అమూలగ్రం మార్చాలని ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారన్నారు వెంకయ్య. స్వచ్ఛ భారత్ పై హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాగ్రహి కావాలన్నారు వెంకయ్య. హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నివాస గృహాల కేటాయింపు తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఏపీ సర్కార్తో ఈ త్రిసభ్య కమిటీ సంప్రదింపులు చేయనుంది. ప్రభుత్వ సలహాదారు వివేకానంద, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 3 సభ్యుల కమిటీని నియమిస్తోంది. గవర్నర్ సమన్వయకర్తగా 2 రాష్ట్రాల ప్రతినిధులు ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగులపై వరాలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. 10 రోజుల్లోగా ఉద్యోగుల కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించిన కేసీఆర్ విద్యార్హతలు, వయసుకు సంబంధించిన మినహాయింపు అధికారులను కలెక్టర్లకు బదిలీ చేయాలన్నారు. భార్యాభర్తలకు ఒకే చోట పోస్టింగ్ ఇవ్వాలని, అన్ని శాఖల్లో ఈ విధానం అమలు చేయాలని చెప్పారు. అలాగే పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చివరి రోజునే పూర్తి పింఛను అందజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న 18 మంది అడ్హాక్ టీచర్లను క్రమబద్దీకరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం.
ఏపీలో మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కల్పనతో పాటు వైసీపీకి చెందిన 14 మంది ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి తాను టీడీపీలో చేరినట్టు చెప్పారు పామర్రు ఎమ్మెల్యే. ఏపీని మురికివాడలో లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు మంత్రి నారాయణ. విజయవాడలో మున్సిపల్ అధికారులు, చైర్పర్సన్లతో జరిగిన వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు. మురికివాడలో నివసిస్తున్న వారి కోసం 1,20,000 ఫ్లాట్స్ నిర్మిస్తామని చెప్పారు. దీనికోసం ఈ నెల 28న టెండర్లు పిలుస్తామన్నారు మంత్రి నారాయణ. రాష్ట్రంలోని 13,000 పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేసి వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు. కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ కమిటీలకు పూర్తి అధికారాలు ఇచ్చారని, కానీ జన్మభూమి కమిటీలు కేవలం ప్రభుత్వ పథకాలపై సమీక్ష నిర్వహించి లబ్దిదారులకు అందేలా చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 4,500 కిలోమీటర్ల మేర గ్రామాల్లో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు అయ్యన్న పాత్రుడు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు కులాలను రెచ్చగొట్టేలా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. కులాల మధ్య చిచ్చు పెట్టడంతో భాగంగా కాపులను రెచ్చగొడుతున్నారని, కాపుల ఆందోళన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభాన్ని భూమన కరుణాకర్ రెడ్డి కలిసి మరోసారి మంతనాలు జరిపారని అనుమానం వ్యక్తం చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్టు చెప్పారు చినరాజప్ప. గుంటూరు టీడీపీలో కలకలం రేగింది. మంత్రి రావెలపై సంచలన ఆరోపణలు చేసిన జెడ్పీ చైర్పర్సన్ జానిమూన్ మంత్రి నుంచి ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా మంత్రి అనుచరులు తనను వేధిస్తున్నారని ఆరోపించిన ఆమె తన ఇంటిపై అనేక సార్లు దాడికి ప్రయత్నించారు. మండల స్థాయిలో అభివృద్ది పనుల్లో తమకు జోక్యం చేసుకోవడం లేదని ఆరోపించారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పిన జానిమూన్ పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా కంప్లైంట్ చేశామన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానిమూన్తో తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు మంత్రి రావెల కిషోర్ బాబు. కొందరు చెప్పుడు మాటలు విని జానిమూన్ తనపై ఆరోపణలు చేసి ఉంటుందన్నారు. దీనిపై స్వయంగా తానే వెళ్లి ఆమెను కలిసి మాట్లాడి సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఇలాంటి చర్యల వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు రావెల. అన్ని వర్గాల ప్రజల అభివృద్ది ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లక్డీకాపులోని ఓ చర్చిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిరుపేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. బంగారు తెలంగాణ సాధించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు వేణుగోపాలాచారి. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఆందోళనలు వెన్నంటాయి. వరుస నిరసనలతో ఆసుపత్రి ప్రాంగణం దద్దరిల్లింది. విద్యుత్ స్తంభంపై నుంచి కింద పడ్డ వ్యక్తిని అతడి బంధువులు జీహెచ్కు తీసుకొచ్చారు. అయితే రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 6 గంటలైన వైద్యులు చికిత్స చేయలేదు అక్కడి వైద్యులు. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వర్మ అక్కడికి వచ్చి డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వ్యక్తికి వైద్యం చేశారు డాక్టర్లు. మరోవైపు అక్కడి సిబ్బంది తీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వర్మ. మరోవైపు ఎమ్మెల్యే హద్దులు దాటి ప్రవర్తించారంటూ అక్కడి వైద్య సిబ్బంది నిరసనకు దిగారు. ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు వైద్యం, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యం.
వైద్యం వికటించి ఓ వ్యక్తి చనిపోయాడంటూ ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కేసముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యాకయ్య అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతూ నగరంలోని శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఈ సమయంలో విధుల్లో ఉన్న డాక్టర్లు అతనికి చికిత్స చేయకపోవడంతో యాకయ్య మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పరిధిలోని మురాద్ నగర్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఒకే వర్గానికి చెందిన 2 గ్రూపులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో 6 కార్లు 5 షాపులు ధ్వంసమయ్యాయి. 2 తీవ్రంగా గాయపడడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అల్లరి మూకల్ని చెదరగొట్టారు. మురాద్ నగర్ లో ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. తానా సహకారంతో అంగన్వాడీ కేంద్రాల్లో అదనపు వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుకు విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. భీమిలి నియోజకవర్గంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు సదుపాయాలను కల్పనలో భాగంగా నేరళ్ల వలసలో ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. తానా ప్రతినిధులు 99 లక్షల రూపాయల చెక్ను మంత్రి గంటాకు అందజేశారు. తానా నిధులను కలుపుకొని ప్రభుత్వం తరపున అంగన్వాడీ కేంద్రాల్లో మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు. విశాఖలోని చైతన్యనగర్ లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో పోలీసులమని చెప్పి 4 అగంతకులు ఓ ఇంట్లో చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వాళ్లను బంధించి 50 తులాల బంగారం, 51,000 రూపాయల నగదు, వెండి వస్తువులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు పోస్టు చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పాత వస్తీకి చెందిన చంద్రమోహన్ ఓ రోజు తన స్నేహితులతో కలిసి స్థానిక షాగ్ హౌస్ బిర్యానీ తిన్నాడు. ప్రతిరోజు బిర్యానీ తినిపించాలని ఫ్రెండ్స్ వేధించడంతో వారిని భయపెట్టేందుకు షాగ్ హౌస్ బిర్యానీలో కుక్క మాంసం కలుపుతున్నారని వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేశాడు. ఇది కాస్త గంటల వ్యవధిలో నగరంలో ప్రచారం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు. విశాఖలో రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్ హాల్లో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. దాదాపు 550 మంది యువ కళాకారులు ఈ యువజనోత్సవాల్లో పోటీ పడుతున్నారు. హుషారైన పాటల ప్రదర్శనతో సభ మారుమోగింది. సంప్రదాయ వాయిద్యాలు, జానపద నృత్యాలు ప్రదర్శించారు విద్యార్థులు. యువతలో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది యువజన సర్వీసుల శాఖ. ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో 0 డిగ్రీలకు పడిపోయింది టెంపరేచర్. ఈ సీజన్లోనే అత్యల్ప రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే సూచనలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. టూరిస్టు ప్రాంతంగా అభివృద్ది చెందుతున్న ఈ గ్రామంలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డవుతుంటాయి. గత ఏడాదితో పోలిస్తే ఏజెన్సీలో చలి తీవ్రత బాగా పెరిగింది. దట్టంగా కమ్ముకుని పొగమంచు తెరలు విడిపోవడంతో చల్లటి గాలులు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతల్లో గణనీయంగా మార్పులు కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోడీ ఆశ్చర్యపరిచారు. లోక్సభ నియోజకవర్గం వారణాసిలో కార్యకర్తల సమావేశానికి వచ్చిన మోడీ తన భోజనాన్ని తానే స్వయంగా తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలతో కలిసి ఆరగించారు. కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను బీజేపీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. సమానత్వం కేవలం బీజేపీతో సాధ్యమని ట్వీట్ చేసింది. వారణాసిలో మొన్న మోడీ 26,000 మంది బూత్ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ తమ అల్పాహారాన్ని, భోజనాన్ని స్వయంగా తెచ్చుకోవాలని సూచించారు. ఇదే విధానాన్ని మోడీ కూడా పాటించారు. అమెరికా న్యూజెర్సీలో జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాసం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా శిష్యులు రూపొందించిన ఆధ్యాత్మిక సీడీని చిన్నజీయర్ ఆవిష్కరించారు. లిబియా విమానం హైజాక్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. మాల్టా అధికారులు హైజాకర్లతో జరిపిన చర్చలు సఫలమవడంతో ప్రయాణికులంతా క్షేమంగా విడుదలయ్యారు. అయితే 7 సిబ్బంది మాత్రం ఇంకా ఉగ్రవాదుల చెరలోనే ఉన్నారు. 118 మందితో ట్రిపోలి నుంచి సభా వెళ్తున్న
అఫ్రిక్వియా విమానాన్ని మాల్టాలో హైజాక్ చేశారు. గడాఫీ అనుచరులుగా చెప్పుకుంటున్న ఉగ్రవాదులు బాంబర్లతో విమానాన్ని పేల్చేస్తామని బెదిరించారు. మొదట ఎవరిని వదిలేది లేదని చెప్పినా చర్చల తర్వాత ప్రయాణికుల్ని విడిచిపెట్టారు. కానీ సిబ్బందిని మాత్రం డిమాండ్లు నెరవేరుస్తేనే ప్రాణాలతో వదులుతామని షరతు పెట్టారు. అయితే హైజాకర్ల డిమాండ్లు ఏమిటనేవి అధికారులు చెప్పలేదు. మాల్టా ఎయిర్పోర్ట్లో ఉన్న లిబియా విమానాన్ని అత్యవసర భద్రతా దళాలు చుట్టుముట్టాయి. మీరే విమానం ఎయిర్పోర్టుకు రాకుండా అన్నింటినీ దారి మళ్లిస్తున్నారు. ధృవ సినిమా హిట్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశారు రామ్ చరణ్. ఈ చిత్రంతో నటుడిగా మంచి పేరు వచ్చిందన్నాడు. మగధీర తర్వాత గీత ఆర్ట్స్తో ధృవ చేయడం, ఇది ఇంత భారీగా హిట్ కావడం తన అదృష్టమన్నారు రామ్ చరణ్. అమీర్ ఖాన్ అంటే ఇష్టం లేదంటూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అమీర్ నటించిన దంగల్ చిత్రాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా చూశాడు సల్మాన్. సుల్తాన్ చిత్రం కంటే దంగల్ చాలా బాగుందని, అయితే వ్యక్తిగతంగా అమీర్ తనకు చాలా ఇష్టం అంటూ పోస్ట్ చేసిన సల్మాన్ వృత్తిపరంగా మాత్రం ఆయన ద్వేషిస్తున్నా అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు వెంటనే అమీర్ ఖాన్ స్పందిస్తూ, నీ అయిష్టంలో నేను ప్రేమను ఆస్వాదిస్తున్నాను, నేను నిన్ను ఎంతో అసహించుకుంటున్నాను, అంతే ప్రేమిస్తున్నానని ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాకు ఉత్తరప్రదేశ్లో వినోదపు పన్ను మినహాయించారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించారు. నితీష్ తివారీ దర్శకత్వం వహించిన దంగల్ చిత్రం నిన్న రిలీజ్ అయింది. భారతదేశంలోని 100 మంది సెలబ్రిటీల జాబితాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న షారూక్ ఈసారి 2వ స్థానంతో నిలిచాడు. ఈ ఏడాది సల్మాన్ అగ్రస్థానాన్ని నిలవడానికి బ్లాక్ బస్టర్ సినిమా సుల్తాన్ కారణమని ఫోర్బ్స్ పేర్కొంది. అమీర్ ఖాన్ టాప్ 10లో స్థానం కోల్పోయి 14వ స్థానంలో నిలిచాడు. 2014లో పీకే తర్వాత అమీర్ సినిమాలో నటించలేదు. తాజాగా దంగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అందాల తారలు దీపికా పడుకోన్, ప్రియాంక చోప్రా 6, 8వ స్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ 3, అక్షయ్ కుమార్ 4, MS ధోని 5, టెండూల్కర్ 7వ స్థానంలో ఉన్నారు.